పెట్రోల్ డీజిల్ ధరలు ఆకస్మికంగా పెంచడంపై వరంగల్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై తీవ్ర ప్రభావం పడుతోందని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, వైద్యం, వస్త్రాలు ఇలా ప్రతి ఒక్క విషయంపై భారం పడుతుందని నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం ప్రజలు ఇచ్చిన హామీ మేరకు పరిష్కార మార్గం చూపించాలంటున్న వాహనదారులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి అంతా ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం ఇలా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచేసింది. అందుకు పశ్చిమాసియా లోపల ఉన్న యుద్ధ వాతావరణమే అందుకు కారణమని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. మరి అలా పెట్రోల్ రేట్ పెరిగింది, ప్రయాణికులు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. వాళ్ళ పెట్రోల్ రేట్ పెరిగింది, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడే చూస్తున్నా, పెట్రోల్ రేట్స్ పెరిగినాయి కదా. సో ఇట్లా ఒకటేసారి పెంచడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు అసలు. అండ్ వీ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్లా చేస్తే గవర్నమెంట్ అని. సో ఇప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేయలేము కూడా, మా చేతుల్లో కూడా ఏం లేదు. అవును, ఇప్పుడు జస్ట్ ఓన్లీ పెట్రోల్ రేట్ పెంచడం వల్ల ఇప్పుడు మనకు ధరలు, నార్మల్ వేజెస్ కూడా అన్ని ధరలు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర సరుకులు కాదు అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల. చెప్పండి, దీన్ని ఎలా చూస్తున్నారు మరి మీరు? పెట్రోల్ ధరలు పెరగడం చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ఎందుకంటే మేము తక్కువ ఉంటే అటు ఇటు పోవడానికినే ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ప్రధానికి ఇబ్బంది అవుతున్నాయి. ఇది తీరడానికి కూడా చాలా ఇబ్బంది పడుకోవాల్సి వస్తుంది సార్. ఈ టోటల్ అమౌంట్ అంతా ఎడిపోతాను సార్. వచ్చి మొత్తం హర్మస్ జిల్లా నుంచి మనకి స్పెషల్ వస్తుంది అంటారు కదా, ఇదంతా ఎవరి చేతిలో పోతుంది? అదంతా ఎవరి చేతిలో ఎవరు ఎక్కువ అంటే ఎవరికి వస్తారు సార్? అది సామాన్య ప్రజలకు అసలు లేనే లేదు. హర్మస్ నుంచి వస్తుంది కదా ఇంటర్నేషనల్, ఓన్లీ ఇండియాకే వస్తుంది. దే ఆర్ పర్మిషన్ టు ఓన్లీ ఇండియా. మరి ఎడిపోతుంది ఇదంతా? అసలు రిజర్వ్ స్టాక్స్ కూడా 6 నెలల మంది వచ్చిన చెప్పింది కదా వాళ్ళు. మరి 6 నెలల ముందు అయినప్పుడు ఇప్పుడే అయిపోయినట్టు ఇట్లా ఇండియా లోపల ఇట్లా హల్చల్ చేసిన ఏందన్నట్టు ప్రజలంతా గందరగోళం పరిస్థితి. అంటే ఇప్పటి వరకు అంతే సమస్య. మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉన్నాయి, డిమానిస్ట్రేషన్ అప్పుడు కూడా ఇట్నే అయింది. ప్రజలంతా అల్లకొలం చేసింది ప్రజలను. మళ్ళీ ఇప్పుడు బిఫోర్, ఎందుకంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తారు అదే ఎప్పుడైతుందో కానీ మొత్తానికి అదే ఇంటర్నేషనల్ మనకు వస్తుంది కదా స్టాక్ త్రూఅవుట్ ద మొత్తం వరల్డ్ లోపల మనకే పర్మిషన్ ఉండేది. అరబ్ కంట్రీస్ నుండి, అరబ్ కంట్రీస్, ఓపెక్ కంట్రీస్ నుండి ఎక్కువ మనకే సప్లై వస్తుంది. సో ఐ థింక్ మేబీ 6 months స్టాక్ ఉండవచ్చు మన ఇండియాలో అకార్డింగ్ టు మై గెస్. బట్ ఇది ఒక స్పెక్యులేషన్ చేస్తాను. మన ఇండియా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని ఉంది. కానీ ఇవాళ మళ్ళీ ఒక్కసారిగా పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పడం అది కరెక్ట్గా అనిపించట్లేదు. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారు ఏంటి అనేది మేము నిశ్చితంగా గమనిస్తున్నాం. ఉన్న ఫలంగా పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల అన్నిటికీ సమస్య తలెత్తుతుంది. నిత్యావసర సరుకులకు కానీ లేక ప్రతి దానికి కూడా సమస్యగా మారుతుందని చెప్తున్న పరిస్థితి. తప్పనిసరి వల్ల పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? ఇబ్బందికరంగా అసలు బండ్లు నడిపే పరిస్థితి కనబడతలేదు. బట్టలకైనా సరుకులకైనా బయటికి వెళ్ళాలన్నా వెహికలే ముఖ్యం. వెహికల్ ముఖ్యం అంటే పెట్రోల్ లేదు, పెట్రోల్ నడవదు వెహికల్. కాబట్టి ఒక్క వెహికల్కి కాదు, అన్నిటికీ ఇబ్బందే. చూస్తున్నాం అన్నిటికీ సమస్య ఇవాళ పెట్రోల్ రేట్ పెరగడం అనేది. కానీ ఈ సమస్య అనేది నిత్యావసర సరుకులకే కాకుండా మనిషి జీవించాలి అంటేనే ఒక పెద్ద సమస్యగా మారింది అని చెప్తున్న పరిస్థితి. ఈ ఒక పెట్రోలే కాదు, డీజిలే కాదు, ఇంట్లోనే వంట గ్యాస్ కూడా పెరగడం, ఇవన్నీ కూడా ఒక జీవించాలంటే, సామాన్యులు జీవించాలంటే మాత్రం చాలా కష్టంగా మారుతుందని చెప్తూనే ఇవాళ యుద్ధం నేపథ్యంలో ఇదంతా మనకు ప్రభావం పడుతుంది. కానీ దీన్ని మన దేశం, మన కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మున్ముందు సమస్య రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.